హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను స్పైసీగా క్రిస్పీగా ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. ఫిష్ ఫ్రై చేసుకోవటం కోసం నేను కేజీ చందవాలు తీసుకొని ఇలా సన్నగా ముక్కలు చేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్లేట్లోనే ఒక సైడ్ 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసం, అలాగే 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని దీన్ని పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మసాలా పేస్ట్ని చేపలన్నిటికీ పట్టించుకున్నాము. ఇలా మసాలాలన్నీ ఈ చేపలకు పట్టించుకున్న తర్వాత ఈ చేపల్ని ఒక అరగంట సేపు పాటు మనం పక్కన పెట్టుకుందాము. ఇలా పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవటం వల్ల ఈ పేస్ట్ ముక్కలకి బాగా పట్టిద్ది. ఈ ముక్కలు బాగా నానిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న ఈ చేప ముక్కల్ని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకున్నాము. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేపలు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మనం రెండో వైపు కూడా వీటిని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఈ చేపలన్నీ వేరే సైడ్ కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, చేపలన్నీ పర్ఫెక్ట్ గా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఈ చేప ముక్కలు తీసుకొని మనం వేరే ప్లేట్లో వేసుకుందాము. ఇదే విధంగా మిగతా చేపలు కూడా వేపుకుందాము. ఇవి కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇవి కూడా నిదానంగా తీసుకొని ఇలా స్లోగా తీయాలి, లేకపోతే చేప ఇరిగిపోతుంది. ఇలా స్లోగా తీసుకొని ప్లేట్లో వేసుకుందాము. చూసారు కదా, ఎంతో సింపుల్గా క్రిస్పీగా టేస్టీగా మనకి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఏ చేపలైనా కూడా ఇదే పద్ధతిలో మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా. ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.